భయం, బల్లిపాటు అంటే భయం, అన్నీ భయాలే. బల్లి పిల్లి బడ్డాన్ని బట్టి జీవితాలు ఉంటాయి. అజ్ఞానం కాకపోతే ఏదో గోడల్లో తిరిగే బల్లి ఎవడో ఒకటి మీద పడుతుంది, దానికో లెక్క. నీ మీద పడాలని ఏమైనా పడిందా, నేనేమైనా వరించిందా, కళ్యాణమాలేసి దానికో పెద్ద శాస్త్రమా ఇక్కడ. బల్లిపాటు ఫలితం ఉంటుంది. మొత్తం ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారండి బాగా. గోడలో ఉంటుందండి, ఎక్కడొక్కడ పడుతుంది, అది పడదా, దాన్ని బట్టి ఫలితాలు ఉండబట్టండి. దరిద్రం అంతా ఎంత నికృష్టమైందా జీవితం. బల్లులను బట్టి, శకునాలను బట్టి, పిల్లులను బట్టి ఉండేంత హీనమైందా మనిషి జీవితం. నాకు అర్థం కాదు. ప్రజలను ఎక్కడికి తీసుకెడుతున్నాం మనం. మన ఆత్మచైతన్యం ఏముండదు. హిరణ్యకశిపుడు కథ చెబితే అర్థం కావట్లేదా. వాడు మొత్తం పంచభూతాలని భయపెట్టాడు, ఇప్పుడు వాటికి భయపడుతున్నాడు. అందుకే వాడు ఏం పోనీ వాటి వరకు ఆగినా పర్వాలా. ఆకాశస్థలిన్ కుంభినన్ గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్నీ. దిక్కులు ఎక్కడ ఉన్నాయండి పంచభూతాలు లేకుండా? దిక్కులు